పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు తన పనితీరుకు రెఫరెండం అని చెప్పి ఓడినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యతగా రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. గతంలో ఏ సీఎం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదని, కానీ రేవంత్ రెడ్డి వెళ్లి ఓటమి పాలయ్యారని ఆక్షేపించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణ కోసం పార్టీ నేతలతో కలిసి బట్టుపల్లి, ఉనికిచెర్ల మైదానాలను హరీష్ రావు పరిశీలించారు. సభ ఎక్కడ జరిగేది త్వరలోనే ఖరారు చేస్తామని చెప్పారు. వరంగల్ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలు నా పనితీరుకు రెఫరెండము అన్నాడు. అంటే ప్రజలు తుక్కొడగొట్టిరు. నేను పౌరుషం ఉంటే నువ్వు రాజీనామా చేయాలి. ప్రజలు రెఫరెండం ఇచ్చిండ్రు, నీకు నీ పాలన బాగలేదు అని ఓడించిండ్రు. గత చరిత్రలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రులు ప్రచారం చేసిన చరిత్ర ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి 3 జిల్లాల్లో పోయి మీటింగ్ పెట్టిండు. పెడితే కూడా ప్రజలు నిన్ను ఓడించిండ్రు. నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. ఫస్ట్ బడేబాయ్ చోటేబాయ్ ఇద్దరు కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీజేపీని గెలిపించింది అనేది మా ఆరోపణ. పొరపాటు ఉంది. నీలాగా అందరూ అట్లా చేస్తారనుకుంటే అది పొరపాటు. ఆ చరిత్ర నీకున్నది రేవంత్ రెడ్డి గారు. అంటే నువ్వు మోడీ గారు మంచోడు అన్నవంటే రాహుల్ గాంధీ చెడ్డోడు అన్నట్టు. రాహుల్ గాంధీ కూడా తేల్చుకోవాలి. ఇలా ఎవరు బీజేపీ కోవట్టులో. మరి మొన్న నువ్వు గుజరాత్లో మాట్లాడినావు కానీ రాహుల్ గాంధీ గారు, తెలంగాణలో కూడా కొంతమంది కోవట్లు ఉన్నారు. జాగ్రత్త.